So here we can see another crown, the crown of life. ఇక్కడ మనము చూసిన భాగంలో ఇంకొక కిరీటాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ కిరీటం ఏమనగా జీవ కిరీటము అని పేరు. Last Sunday, గత వారము then we received the crown of beauty, which సౌందర్యమైన is for the people who confess their sins and turn to the Lord. గత వారము మనము సౌందర్యమైన కిరీటాన్ని గురించి చూస్తూ వచ్చాము. అది ఎవరికనగా యేసుక్రీస్తు ప్రభు వారిని వారి సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి కలిగేదిగా ఉందని. After regeneration, తిరిగి జన్మించిన తర్వాత we need to love the Lord. మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. Crown of life is promised to them that love Jesus. జీవ కిరీటం అనేది యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించే వారికి ఇవ్వబడేదిగా ఉంది. If we don't love God, the Creator, మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ప్రేమించకపోతే గనుక we won't crown the crown of our life. మనము ఆ జీవ కిరీటాన్ని మనం పొందేవారముగా ఉండము. If we want to receive the crown of life, అటువంటి ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలనుకుంటే కనుక if we want abundant life, మనకు నిత్యమైన జీవాన్ని మనకు we కావాలనుకుంటే need to love Christ Jesus, our Savior. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ప్రేమించే వారంగా ఉండాలి. What does it mean loving Christ Jesus? అంటే ఏంటి దేవుణ్ణి ప్రేమించుట, యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించడం అంటే ఏంటి? Loving Jesus is foremost in our life. మనం దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యతగా ఉండాలి. That means అంటే we must give prominence or preeminence in our life to Christ Jesus. మనము అతి ప్రాముఖ్యముగా ప్రతి ఒక్క దాంట్లో మొదటి స్థానం అనేది ప్రభువారికి ఇచ్చేవారంగా ఉండాలి. God the Father పరలోకపు desired that His Son must have preeminence in our life. పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మన జీవితంలో ఆయన మొదటి స్థానము ఉండాలనేది పరలోకపు తండ్రి యొక్క ఆశ. That's the reason why in Luke Gospel 14:26 says 14:26. లూకా సువార్త 14:20. Luke 14:26. You read them. లూకా సువార్త 14:20 అధ్యాయంలో 26 verse. 26 అధ్యాయంలో ఇలా No, రాయబడింది. 14th chapter 26 verse. Any man come to me Uh, and hate not his father uh, and mother, uh, wife and children, uh, brother and sister, uh, he and his own life also, uh. he can't be my disciple. So we can't be God's disciples unless we deny or we hate our parents, our siblings, and our own life. ఇక్కడ మన దేవుని వాక్యంలో ఎలా 26వ వచనంలో ఎలా ఉందంటే దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన్ని తప్ప అందరినీ కూడా ద్వేషించే వారంగా ఉండాలి. తల్లిని తండ్రిని కానీ మన స్వయాన్ని కూడా మనము ద్వేషించే వారంగా ఉండాలని దేవుని వాక్యం. Actually, it doesn't mean that we no need to hate our parents, our siblings, or our own life, but we must give prominence or preeminence in our life than our parents. అంటే తల్లిదండ్రులను కానీ అక్క చెల్లెలను కానీ మనల్ని కానీ ద్వేషించమని కాదు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యముగా ప్రధాన స్థానం అనేది యేసుక్రీస్తు ప్రభు వారికే ఇచ్చేవారంగా ఉండాలని దానికి అర్థము. And denying everything and giving preeminence to the Lord Jesus Christ. మిగతా వాటిని విడిచి ప్రభువారికే ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇచ్చేవారంగా ఉండాలి. And secondly, రెండవదిగా 27th verse. 22వ వచనం, 27th verse. 27వ వచనం. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపయెడల వాడు నా శిష్యుడు కానేరడు. Cross. Here is cross. Cross represents sacrifice. ఇక్కడ సిలువ త్యాగానికి సంబంధించినదిగా కనపడతా ఉంది. So we not only deny our parents, our siblings, our own life, మన తల్లిదండ్రులను కానీ మన అక్క చెల్లెలను కానీ ద్వేషించడమే కాకుండా మనము సిలువని ప్రేమించే వారంగా ఉండాలి. we must bear our cross. సిలువను మోయేవారంగా ఉండాలి, సిలువను భరించే వారంగా ఉండాలి. Cross represents sacrifice. సిలువ అనేది త్యాగాన్ని సూచిస్తా ఉన్నది. Christ Paul apostle says, I was crucified.
పౌలు అపోస్తుడు ఎలా అయితే నేను సిలువ వేయబడి ఉన్నానని చెప్తున్నాడో అలాగే మనం కూడా చెప్పేవారంగా ఉండాలి. You need to sacrifice your to everything which is belongs to the world. లోక సంబంధమైన ప్రతి ఒక్క దాన్ని కూడా త్యాగం చేసేవారంగా ఉండాలి ప్రభు కొరకు. Myself to the world to me crucified. ఎలా అయితే పౌలు గారు నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను, నాకు లోకము సిలువ వేయబడినదనే రీతిగా We must sacrifice the things which are belongs to the world. లోక సంబంధమైన ప్రతి ఒక్క దానిని కూడా సిలువ వేయబడుట. You need to sacrifice even your friends. మనము స్నేహితులను కూడా త్యాగం చేసేవారంగా ఉండాలి. If we hate our parents, మనం మన తల్లిదండ్రులు కనుక ద్వేషిస్తే what on earth of friends? వాళ్ళని అనుకుంటే స్నేహితులు ఏ పాటి వారు? So అయితే worldly friends, లోక worldly సంబంధమైన things, లోక సంబంధమైన and వాటిని everything must be crucified. ప్రతి ఒక్కటి కూడా సిలువ వేయబడినదిగా ఉండాలి. So that's called loving Christ Jesus. అదే ప్రభుని ప్రేమించుట అనే దానికి అర్థం. So if we want to love God, మనము దేవుణ్ణి ప్రేమించాలనుకుంటే or else if we want abundant life, నిత్య జీవము సమృద్ధైన జీవం మనకి we రావాలనుకుంటే must love God. దేవుణ్ణి ఖచ్చితంగా ప్రేమించేవారుగా ఉండాలి. Loving God means దేవుణ్ణి ప్రేమించడం అంటే and denying everything, సమస్తమును తిరస్కరించేవారుగా ఉండాలి. sacrifice or crucifying the things of the world. లోక సంబంధమైన ప్రతి ఒక్క దాన్ని త్యాగం చేసేవారంగా సిలువ వేసేవారంగా ఉండాలి. And secondly, రెండవదిగా what does mean loving God? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? Love for God is to obey His commandments. ఆయన యొక్క ఆజ్ఞలను శిరసావించే వారంగా ఉండాలి. If we say that I am loving God, if we are not willing to obey His commandments, as our words are vain, our words are futile. మనము ప్రభువారితో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన చెప్పిన ఆజ్ఞలు కానీ ఆయన మాటను కానీ వినని పక్షాన మనము అబద్ధికులం అవుతాము కదా. See in the life of Abraham, అబ్రహాము జీవితాన్ని చూడండి. Abraham, when he called out of his own city, వారి యొక్క సొంత ప్రాంతము నుంచి ప్రభువారు పిలిచిన రీతిని బట్టి the world, that is a city called Ur, ఆ పట్టణం అనేది లోకము అనే దాన్ని ఊరు అనే ప్రాంతాన్ని బట్టి and he obeyed God's commandment. దేవుని యొక్క ఆజ్ఞను గైకొని వాడిగా ఉన్నాడు. He came out of the city. ఆ ఒక పట్టణం నుంచి బయటకు వచ్చిన వాడిగా ఉన్నాడు. So by faith he came out. విశ్వాసము ద్వారానే బయటకు వచ్చాడు. When God appeared to him, when God said to come out of the city, and by faith which is infused by the God himself. దేవుడు తనని ప్రత్యక్షమై అక్కడి నుంచి బయటకు వచ్చేయమని చెప్తా వచ్చాడు. దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము విశ్వాసము ద్వారా ఆ పట్టణం నుంచి బయటకు వస్తా వచ్చాడు. This morning we will learn about 4 lepers outside the gate of Shomron. When God infused his faith into these 4 lepers, they rose up and went to the place where the army of Ben-Hadad. ఈ ఉదయకాల సమయమున మనం బల్లవర్తమానంలో మనం చూస్తూ వచ్చాము. 4 కుష్ఠరోగులు ఎలా అయితే ఆ ప్రాంతము నుంచి లేచి ఆ బెన్నార్ పట్టణానికి అక్కడికి వెళ్తా వచ్చారు. Though they are lepers, వాళ్ళు కుష్ఠవారైనప్పటికీ కూడా when they were infused faith of God into them, వారిలో దేవుని యొక్క విశ్వాసము ద్వారా వారికి పురుపొందానికి కారణం they rose up. వారు లెగుస్తా వచ్చారు. Dear young one, ప్రియ యవనస్తులారా, when God is speaking to you, దేవుడు మీతో మాట్లాడితే when God infusing his faith into you, మిమ్మల్ని ప్రోత్సహించి విశ్వాసాన్ని పురుగొల్పుతున్న కారణం బట్టి by faith విశ్వాసము you ద్వారానే must come out of the city. ఆ ఒక్క పట్టణం నుంచి మీరు బయటకు వచ్చేవారుగా You must ఉండాలి. come out of the parents, మీ తల్లిదండ్రుల నుంచి, come out of the relatives, మీ బంధువుల నుంచి come out. వాటి నుంచి బయటికి రండి. Learn obedience in the life of Abraham. అబ్రహాము యొక్క జీవితాన్ని చూసి మీరు ప్రోత్సహించబడండి. Abraham obeyed God by faith. అబ్రహాము విశ్వాసము ద్వారానే తను లోబడతా వచ్చాడు. You may say he's an old man. అతను మీరు అనుకోవచ్చు అతను ముసలివాడు గనుక Old people can obey God. ఆ ముసలివాళ్ళు కనపడ్డ వాళ్ళు దేవునికి I'm young.
కానీ నేను యవనస్తుడిని కదా, let me pause some years. నేను కొన్ని సంవత్సరాలు కానీ When I get old, నేను కూడా ముసలివాడని then I తర్వాత start obeying God. అప్పుడు నేను ప్రభుకి లోబడతాను. Then I start having faith on God. అప్పుడు నేను ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి So now ప్రయత్నం I'm చేస్తాను. small age. నేను ఇంకా చిన్నవాడినే కనుక I am on the wrong side of right side of 20. నేను ఇంకా కరెక్ట్గా 25 సంవత్సరాల దగ్గరలో ఉన్నాను. And Isaac, ఆ ఇస్సాకును when all the world under the mountain, లోకమంతా పర్వతం, when all the world under the mountain, world means the people of the world under the mountain, ఆ పర్వతము కింద లోకమంతా అనగా ప్రజలందరూ కూడా అక్కడ ఉంటే గనుక కింద only 2 people were there on the mount of Moriah. ఆ మౌర్య పట్టణం మీద ఇద్దరు మాత్రమే నిలబడతా వచ్చారు. Pattanamo, mount, Parvatam. So on the mount of Moriah, ఆ పర్వతము మీద అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు. old daddy, ఆ ముసలి తండ్రి, young son. యవనస్తుడైన ఈ ఇద్దరు. Then the young people, యవనస్తులు they won't listen to middle-aged parents. కొంచెం వయసు వచ్చిన పెద్దవారి మాట యవనస్తులు వినరు. How could Isaac listened, obeyed his old dad? ఎలాగా తన సొంత తండ్రిని అబ్రహాం యొక్క మాట వింటా How వచ్చాడు? it was possible? ఎలా సాధ్యపడతా వచ్చింది? It was possible by grace of God. దేవుని కృప చేతనే అది సాధ్యపడతా వస్తుంది. Grace of God is stays on you to obey God. దేవుని యొక్క కృప మీ మీద కూడా ఉంది, మీరు దేవునికి లోబడుట కొరకు. Dear young one, యవనస్తుడా, the grace of God is stays on you. దేవుని యొక్క కృప Stay మీ on మీద you. కనబడతా It ఉంది, is stayed on you. మీ మీద ఆగి ఉంది. One day, ఒక్కరోజు the grace of God will take away. ప్రభువారు సమస్తమును తీసివేసేవారిగా ఉన్నారు. What will you do then? ఆ సమయంలో ఏం చేస్తావు? This is the day of acceptance. ఇదే ప్రభువును అంగీకరించిన సమయం. Accept Christ's voice. ప్రభువుని అంగీకరించు. When you have faith, విశ్వాసము ఉంచి, when you have grace of God, దేవుని యొక్క కృప ఉన్నప్పుడే try to obey God's word. దేవుని మాటకు లోబడట నేర్చుకో. Obeying God is loving God. దేవుని లోబడటం అనేది దేవుణ్ణి ప్రేమించడం అనేది సాదృశ్యం. When you obey Lord, ముందు దేవుణ్ణి గనక when you love God, మీరు ప్రేమిస్తే గనక that means దానికి అర్థం ఏమిటంటే you have abundant life, full of life. మీకు సమృద్ధి అయిన జీవం ఉన్నదని అర్థము. Fighting Amalek also requires obedience. Fighting Amaleks అమలేకులతో యుద్ధము చేయట కూడా మనం దేవునికి లోబట్ట కింద వస్తుంది. in the flesh. శరీరము, Flesh says, ఆ శరీరం అంటది you are an young man, నువ్వు యవనస్తుడవు కదా, you have only 20 years, ఇంకా 20 సంవత్సరాలేగా, there are lot of days are there, ఇంకా చాలా దినాలు ఉన్నాయి, lot of things are there to enjoy. నువ్వు జీవితాన్ని ఆనందించడానికి ఇంకా అనేక విషయాలు ఉంటా ఉన్నాయి. First of all, మొట్టమొదట enjoy them. వీటన్నిటిని కూడా ఆనందించు. Later on you will see. తర్వాత దీని సంగతి This చూద్దాం. is the flesh. ఇదే శరీరం అంటే. To fight the flesh, ఆ శరీరాంతో యుద్ధం చేయడం అనేది you need obedience. దేవునికి యొక్క విధేయత చూపిస్తాం. This we can see in 1 Samuel 15, 22, 23. No need to open it. మొదటి సమయాల గ్రంథంలో ఈ విషయాన్ని చూస్తాము. And thirdly, మూడవదిగా walking with God. దేవునితో నడువుట అనేది. Walking with God is also loving God. దేవునితో నడుచుట అనేది కూడా దేవుణ్ణి ప్రేమించడం కిందకి First వస్తుంది. thing is మొట్టమొదటిది giving importance in our life. దేవునికి ప్రాధాన్యత ఇవ్వటము, ప్రాధాన్యత That ఇవ్వటము. means God must have preeminence in our life. మీ జీవితంలో ప్రభువుకి మొదటి స్థానము కలిగిన And వారుగా ఉండాలి. secondly, రెండవదిగా God wants us to be obedient. దేవుడు కోరుకున్నది ఆయన విధేయత చూపించాలి. And thirdly, మూడవది He also want to walk along with us. దేవునితో కూడా నడవాలి అని ప్రభువారు కోరుతున్నారు. You know Enoch. ఏనోకుని తెలుసు కదా, ఏనోక్ He walked more than 300 years. 300 సంవత్సరాలు దేవునితో నడిచెను అని ఉంది వాక్యం. Walking with Christ Jesus means having fellowship with Christ Jesus. దేవునితో నడువుట అనే దాన్ని దేవునితో సహవాసాన్ని సూచిస్తా ఉన్నది. How can we have fellowship with Christ Jesus? ఎలాగా ప్రభుతో అటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాం? In prayer. ప్రార్థన ద్వారా. If you start praying, మీరు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే means దానికి అర్థమేమనగా you are having fellowship with Christ అంటే Jesus. దేవునితో మీరు సహవాసం కలిగి In this also God wants preeminence. వీటికి కూడా ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటం కిందే వస్తుంది. That means అంటే you must rise up from your bed early in the morning. మీరు పెందలకడనే మీ పడక మీద నుంచి లేచేవారుగా ఉండాలి. If you want to rise up early in the morning, మీరు పెందలకడే లెగాలి అనుకుంటే కనుక
you need to go early to the bed. మీరు పడుకునేటప్పుడు పెందలకాండే పడుకోవాలి. Early to bed ఎంత త్వరగా పడుకుంటే and early to rise. అంత త్వరగా Makes a man healthy and wealthy. Early to bed and early rise makes a man healthy and wealthy. త్వరగా పడుకోవడము, త్వరగా లేగడము ఒక్కరిని ఐశ్వర్యవంతునిగాను ఆరోగ్యవంతునిగాను చేస్తుంది. త్వరగా లేచేవారు. సో in order to be rich and to be healthy, we must follow these rules. మనము ఆరోగ్యముగాను ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే ఇటువంటి వాటిని మనము అలవాటుగా చేసుకునే వారంగా ఉండాలి. So we need to have fellowship with Christ Jesus. ప్రభువారితో మనము సంబంధం కలిగి ఉండాలి. Otherwise, లేకపోతే we don't get sufficient full life. మనము సమృద్ధైన జీవాన్ని మనం పొందుకోలేము. Second thing is రెండవదిగా purity of heart. మన హృదయంలో పవిత్రత. You know Joseph. యోసేపుని గురించి తెలుసు కదా. Joseph was a man of purity. యోసేపు యొక్క జీవితము పవిత్రతకు సాదృశ్యము. He was the teenage. తను యవ్వన ప్రాయంలోనే ఉన్నాడు. And he was the like youth. మీకు వలె తను కూడా ఒక యవ్వనస్తుడు. But కానీ just like a layer of air. చిన్న గాలితో ఉన్నటువంటి చిన్న పొరలాంటి వెంట్రుక వాసంత. ఎంట్రుక వాసంత. He didn't allow the impurity touch him. తన జీవితంలో ఎంట్రుక వాసంత అపవిత్రత కూడా దొరబడనివ్వలేదు. His life should be challenged. తన ఆ జీవితం అనేది మీకు సవాలుగా ఉండనివ్వండి. Should be challenging to us. అది మన జీవితాన్ని సవాలు చేసేది. Life is challenging. జీవితమే ఒక ప్రశ్న. లివింగ్ హోలీ లైఫ్, పవిత్రంగా జీవించడం అనేది, లివింగ్ హ్యావింగ్ ప్యూరిటీ ఇన్ అవర్ లైఫ్, పవిత్రత అనేది మన జీవితంలో కలిగిన వండర్ఫుల్ లైఫ్. అది ఎంతో అద్భుతమైన జీవితం. పీపుల్ మే లుక్ అట్ us. ప్రజలు మనల్ని చూడొచ్చు. పీపుల్ మే అబ్జర్వ్ us. మనల్ని చూస్తారు. దే వాచ్ అవర్ స్టెప్స్. మనం నడిచేది ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. దే వాచ్ అవర్ యాటిట్యూడ్. మన వైఖరిని, మన ప్రవర్తన వారు చూసేవారు. నో వన్ ఇన్ ఈజిప్ట్ found, no one in the Egypt found fault in Joseph. ఐగుప్తులో ఉన్న ఎవ్వరు కూడా యోసేపును చూసి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. Not only Joseph, యాకోబే కాదు, దానియేలును కూడా. in Babylon, బబులోను పట్టణంలో no one in Babylon found fault in the life of Daniel. తన జీవితంలో, దానియేలు జీవితంలో ఒక చిన్న మచ్చ ఉన్నది కూడా వారెవరు గమనించలేదు. Purity, పవిత్రత. if we have purity, పవిత్రత కనుక కలిగి we ఉంటే have abundant life. మనకు జీవితం మనం కలిగి ఉంటాం. Then thirdly, మూడవదిగా అబ్రహాము. you see in the life of అబ్రహామును జీవితాన్ని చూసినట్లయితే offering, తాను సమర్పించుకునే offer, we must offer ourselves. మనల్ని మనము ప్రభువుకి సమర్పించే వారిగా we must offer ourselves as a living sacrifice. సజీవ యాగముగా మనల్ని మనం ప్రభువుకి అర్పించే వారముగా ఉండాలి. Not only our life, మన జీవితమే కాదు, our earning even, మన అంతరంగంలో ఉన్నది కూడా, our earning, మనము సంపాదించిన సమస్తము కూడా. We must teach right from children, busy. So we need to teach busy. మనము ఆ చిన్న ప్రాయంలో ఉన్న బెసి వయసులో ఉన్నప్పటి నుంచి కూడా not to drop 1 rupee 2 rupees on the coin box. అక్కడ రూపాయి 2 రూపాయలు అనేది ఒక కాయిన్ బాక్స్ లో we need to teach him to drop tithe of his income. తనకి ఎంతైతే తల్లిదండ్రులు ఇస్తారో దాంట్లో నుంచి 10వ భాగము ప్రభువుకి ఇచ్చే విషయంలో నేర్పిస్తూ ఉండాలి. Parents give him 10 rupees. తల్లిదండ్రులు కనుక అతనికి 10 రూపాయలు ఇస్తే you must teach the children that nana, this 10 rupees not for you. ఈ 10 రూపాయలు నీకు కాదు నాన్న. In this you have only 9th portion. ఇందులో నీకు 9వ భాగం మాత్రమే ఉంది. 1 rupees belongs to God. 1 రూపాయి అనేది ప్రభువుకు చెందినది. we must teach the children. అటువంటిది తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పేవారంగా ఉండాలి. The giving to the Lord is loving the Lord. Loving God means we love abundant life. ప్రభువుని ప్రేమించడం అంటే ప్రభువుకి ఇవ్వటమే. అలా ఇచ్చిన కొలది మనము సమృద్ధి అయిన జీవితాన్ని మనం ఆనందించే వారంగా ఉంటాం. Last thing, ఆఖరిగా praising. దేవుణ్ణి స్తుతించుట. We learn this wonderful experience from life of David.
దావీదు యొక్క జీవితాన్ని చూసినప్పుడు మనం ఇది తేటగా తేలిపడుతూ ఉంటుంది. What he says, ఏం చెప్తా ఉంది దావీదు I will జీవితం? sing the Lord forever. నేను దేవుణ్ణి స్తుతించడం నిత్యం అని That చెప్తున్నాడు. is the heart of David. అదే దావీదు యొక్క హృదయమైనది. In all time, ప్రతి ఒక్క సమయంలో I will praise the Lord. దేవుణ్ణి నేను In స్తుతిస్తాను. all situation, ప్రతి ఒక్క I'll praise the Lord. నేను దేవుని స్తుతిస్తాను. whether it is a negative situation, ప్రతికూలమైన the పరిస్థితులైనప్పటికీ adverse కూడా, situation, మంచి పరిస్థితులైనప్పటికీ కూడా or things are a favor to me, ఏదైతే నాకు అనుకూలంగా ఉన్నాయో వాటిని బట్టి కూడా, whether favorable or adverse, ఎటువంటి పరిస్థితి అయినా అనుకూలమైన ప్రతికూలమైన I పరిస్థితి decided అయినప్పటికీ to praise God forever, all the time. నేను తీర్మానం తీసుకున్నాను, నేను దేవుణ్ణి స్తుతిస్తాను అన్ని సమయాల్లో. If you praise God in all times, in all situation, మీరు that గనుక- means you are loving God. That means you have abundant life. మీరు గనక ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించుట అనేది నేర్చుకుంటే మంచిగా అది ప్రతికూలమైన పరిస్థితుల్లో కానీ అప్పుడు మీరు ఖచ్చితంగా నిత్య జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని మీరు చూసేవారంగా ఉంటారు. And then God will honor you with the crown of life. ఇవి కలిగినప్పుడు ప్రభువారు మనకి జీవ కిరీటాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. To whom God will give crown of life. ఎవరికి ఈ జీవ కిరీటాన్ని ప్రభువారు ఇచ్చేవారుగా This ఉన్నారు? crown is for those who love God. దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే ఈ కిరీటం ఇవ్వబడతావు. What is the meaning of loving God? దేవుణ్ణి ప్రేమించడానికి అర్థం ఏంటి? Giving preeminence to God in our life. మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత, ప్రముఖ స్థానాన్ని మనం ఇచ్చే విధంగా ఉండాలి. Secondly, రెండవదిగా obeying God's voice is loving Him. దేవుని స్వరము వినుట, లోబడుటే దేవుని యొక్క ప్రేమించడం అనే దానికి అర్థం. And thirdly, మూడవదిగా walking with Jesus. దేవునితో నడుచుట అనే దాన్ని కూడా. Walking with Jesus means loving God. దేవునితో నడుచుట అనేదాన్ని దేవుని ప్రేమించే వారంగా ఉంటున్నాం. If we have three things in our life, ఈ మూడు విషయాలు కనుక మన జీవితాల్లో ఉంటే surely God will honor us with the crown of life. దేవుడు మనల్ని ఖచ్చితముగా మనల్ని జీవ కిరీటాన్ని ఇచ్చి మనల్ని గర్వపరిచేవాడిగా ఉంటాడు. May God bless us, crowning with the life of the crown of life. దేవుడు మిమ్మల్ని జీవ కిరీటాన్ని నింపును గాక. Amen. ఆమేన్. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.